వైసీపీ హయాంలో ఇష్టారీతిన ప్రవర్తించిన నేతలు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అధికారం ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడడం, ప్రత్యర్థులపై దాడులకు పాల్పడడం, అక్రమ కేసులు బనాయించడం వంటి దుశ్చర్యలకు పాల్పడిన వారు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఓవైపు ప్రతీకార చర్యలు ఉండవని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా కింది స్థాయి కేడర్ మాత్రం అలాంటి వారిని వదిలిపెట్టేదే లేదంటూ హెచ్చరికలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి వికెట్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు వెళ్లగా తర్వాత ఎవరి వంతు వస్తుందనంటూ వైసీపీ నేతలు భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు తెరపైకొచ్చింది. కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంతో పాటు ఈ కేసులో వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా చేర్చి గన్నవరం కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడిగా ముద్రపడిన వల్లభనేని వంశీ 2014-19లో గన్నవరంలో టీడీపీ టికెట్పై పోటీ చేసి గెలిచారు. టీడీపీలో ఉండగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైఎస్ జగన్ని తిట్టిపోసిన ఆయన అన్నం తినేవాడెవడు వైసీపీలోకి వెళ్లరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక 2019లో కేవలం 23 సీట్లు మాత్రమే పొందిన టీడీపీ అధికారం కోల్పోయింది. జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని మరీ వల్లభనేని వంశీ టీడీపీ తరపున గెలిచారు. అయితే కష్టకాలంలో ఉన్న పార్టీని వదిలేసి ఆయన వైసీపీలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పేరెత్తితే చాలు రెచ్చిపోయేవారు. వైసీపీ నేతలకు సైతం సాధ్యం కాని రీతిలో వారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారు. ఓ సందర్భంగా లోకేష్ పుట్టుకపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చేశాయి. అప్పట్నుంచే టీడీపీ నేతలకు వల్లభనేని వంశీ టార్గెట్ అయ్యారు. ఆయన్ని ఎలాగైనా ఓడించి తీరాలని గన్నవరం టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఫిబ్రవరి 19న గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. టీడీపీ కార్యాలయ ఆవరణలో ఉన్న కారుకు నిప్పంటించిన దుండగులు కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వారంతా వంశీ అనుచరులేనని టీడీపీ నేతలు ఆరోపించారు. అంతకుముందు 2 రోజుల క్రితం చంద్రబాబు పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ పై ఎమ్మెల్యే వంశీ వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు వల్లభనేని వంశీపై విమర్శలు గుప్పించారు. దీంతో తమ నాయకుడిని విమర్శిస్తారా అంటూ వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి దాడి చేశారు. ఆ రోజు ముందుగా టీడీపీ కార్యదర్శి దొంతు చిన్న ఇంటిపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వంశీ అనుచరులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆ సాయంత్రమే పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ప్రతిపక్ష పార్టీ ఆఫీసుపై దాడి జరిగినా అప్పట్లో పోలీసులు సరిగ్గా స్పందించలేదు అన్న విమర్శలు వచ్చాయి. పైగా వైసీపీ కార్యాలయంపై దాడి చేశారంటూ టీడీపీ నేతలపైనే కేసులు పెట్టడం గమనార్హం. ఇక తాజా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో విజయం సాధించి అధికారం చేపట్టడంతో గత లెక్కలు సరిచేయాలంటూ ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో జోగి రమేష్, గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు. అప్పటి విధ్వంసంపై టీడీపీ కార్యాలయం ఆపరేట్ ముదునూరి సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 143, 147, 148, 435, 506, రెడ్ విత్ 3(1) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ కెమెరాలు, వీడియోలను పరిశీలించి మొత్తంగా 71 మంది టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిలో 15 మంది బుధవారం అరెస్ట్ చేసి గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వంశీ ప్రోద్బలంతోనే దాడి జరిగినట్లు తేలడంతో ఆయన్ని 71వ నిందితుడిగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. అయితే ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వల్లభనేని వంశీ నియోజకవర్గానికి రాలేదు. జూన్ 7వ తేదీన విజయవాడలోని తన నివాసానికి వచ్చారని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు అక్కడికి వెళ్లి దాళ్లకు దిగాయి. వల్లభనేని వంశీ నిన్ను వదిలిపెట్టబోమంటూ టీడీపీ కార్యకర్తలు హెచ్చరించారు. పోలీసులు, కేంద్ర బలగాలు సకాలంలో అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఇక అప్పటి నుంచి వంశీ ఎక్కడున్నాడన్నది తెలియడం లేదు. ఓడిపోయిన అభ్యర్థులతో వైఎస్ జగన్ తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఉండగా వంశీ జాడ మాత్రం కనిపించలేదు. తాజాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించడంతో వంశీని అరెస్ట్ చేయడం ఖాయమని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.